అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ వీడియో ఏంటో మీరు thumbnail లో చూసే ఉంటారు. అయితే ఇప్పుడు CapCut Proలో ఎలా లాగిన్ అవ్వాలో మీకు చూపిస్తాను. ఏం లేదు, సింపుల్. కానీ చాలామందికి డైరెక్ట్గా అయితే లాగిన్ చేయరాదు. చూడండి, ఒకవేళ లాగిన్ చేస్తే ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇలా CapCut ఓపెన్ చేయగానే ఇక్కడ లేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ అక్కడ ఆప్షన్లోకి క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక మీరు ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సపోజ్ ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ వస్తుంది కదా. వచ్చాక మనం సపోజ్ ఒక అకౌంట్ తీసుకున్నాం అనుకో, దాని మీద క్లిక్ చేశాక నార్మల్గా అది చూడండి ఇలా వస్తుంది. కానీ సైన్ ఇన్ అయితే కాదు. ఇక్కడ మీరు ఎన్ని ఆప్షన్స్ ట్రై చేసా కూడా ఇవైతే రావు. కాబట్టి ఇప్పుడైతే మీకు ఒక కరెక్ట్ మెథడ్ అనేది చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి ఒకవేళ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అయితే మనం VPN అనేది కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ మీద క్లిక్ చేసేయాలి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్లే చేస్తున్న ఈ యొక్క టెక్స్ట్ని అయితే మీరు అక్కడ టైప్ చేయాలి. ఇక్కడ సెర్చ్ చేశాక మీరైతే ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ట్యాబ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ట్యాబ్స్ అని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ప్లే చేస్తున్న టెక్స్ట్ని అయితే మీరు సెర్చ్ చేయండి. అది సెర్చ్ చేశాక ఇలానైతే ఓపెన్ అవుతుంది. అక్కడ లోడింగ్ అనే ఆప్షన్, ఇక్కడ మీకు ఒక ఈమెయిల్ అనేది వస్తుంది. దాన్ని అయితే మీరు కాపీ చేసుకొని మళ్ళీ రిటర్న్ మన ఫస్ట్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోవాలి. అంటే CapCut లాగిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లోకి అయితే మనం రావాలి. ఎంటర్ ఈమెయిల్ అని కనిపిస్తుంది కదా, ఇప్పటిదాకా మనం కాపీ చేసుకున్న టెక్స్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేశాక మనకైతే కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎంటర్ పాస్వర్డ్ అనేది మనకు వస్తుంది. న్యూ పాస్వర్డ్ అయితే మనం సెట్ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ OTP అని అక్కడ వస్తుంది. అంటే OTP ఎందులోకి వస్తుంది అంటే ఇప్పుడు నేను చూపిస్తాను. టెంపుమెయిల్ వెబ్స్కి అయితే మనం వెళ్ళిపోవాలి. కొంచెం మీదికని స్క్రోల్ చేస్తే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వస్తుంది. ఇక్కడ ఇన్బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇందులోకి అయితే ఒక OTP వస్తుంది. ఆ OTPని మళ్ళీ మనం CapCut అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో పేస్ట్ చేసేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మళ్ళీ మనం బ్యాక్ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ నేనైతే ముందే లాగిన్ చేసి ఉన్నాను కాబట్టి నాకైతే వస్తలేదు. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్ CapCutలోకి వచ్చేసి ట్యాప్ టు సైన్ ఇన్ మీద క్లిక్ చేసి సైన్ ఇన్ విత్ ఈమెయిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మన ఈమెయిల్ని అయితే మనం పేస్ట్ చేసేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక చూడండి సైన్ ఇన్ అయితే అయిపోయింది. ఇలానైతే మనం సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. చూసారు కదా. అండ్ ఇంకా మనకి CapCut Pro కావాలంటే మన ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. CapCut గురించి ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.